సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినబలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూలై నెల 14వ తారీఖు సోమవారం. ఈరోజు చవితి తిథి పూర్తిగా ఉంది. నక్షత్రం శతభిష. ఈరోజు సంకటహర చతుర్థి కనుక వినాయక స్వామికి పూజలు హోమాలు చేసుకోవడం వల్ల విఘ్నాలు తొలగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ రోజున లాభములో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, సంతోషాన్ని, వృత్తి ఉద్యోగాల్లో ఆనందాన్ని పొందగలుగుతారు. లాభములో రాహు సంచారం ఉంది. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యక్తుల పరిచయం కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన విషయాలు గ్రహించేటువంటి విషయాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. చతుర్థ భావంలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని మీరు పొందగలుగుతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ద్వితీయ భావంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని అనుభవిస్తారు. జీవిత భాగస్వామి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా అధిక శ్రమను, పని ఒత్తిడిని కలిగించే విధంగా ఉంటాయి. ఇంటా బయట పని భారం పెరుగుతుంది. పనివారి సహకారం లోపం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి. సుందరకాండ పారాయణం చేసుకోండి. నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. ఈ వృషభ రాశి వారికి దశమములో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగా ఉంటుంది. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు, ఇంటా బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ద్వితీయ భావంలో గురు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. చదువులకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థ భావంలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, సహా ఉద్యోగులతో కానీ అభిప్రాయ భేదాలకై అవకాశం కనిపిస్తుంది. అధిక ఖర్చులు, కుటుంబపరమైనటువంటి శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి రంగు పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మిథున రాశి వారికి వ్యయములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారం సంతోషంగా కాలం గడిపే విధంగా ఉంటుంది. స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా ఈరోజు మీరు పూర్తి చేస్తారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలుగజేస్తుంది. తృతీయ భావంలో కేతు సంచారం వల్ల జన సహకారం, నిరాడంబరత, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో భగవంతుని ఆశీస్సులతో అభివృద్ధిని సాధించే విధానం కనిపిస్తుంది. జన్మరాశిలో గురు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల కొందరి పెద్దలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. స్థానచలనం కానీ, దూరపు ప్రాంత ప్రయాణాలు కానీ కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను కానీ, గోధుమ పిండిని కానీ పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు లాభములో శుక్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి శుభకార్యాల నిర్వహణ మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. భాగ్యంలో శని సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. అనుకోకుండా ఇంటా బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. పనివారి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. మీరు చేసే కొన్ని పనులకు మంచి సత్ఫలితాలను అందుకోగలుగుతారు. వ్యయంలో గురు సంచారం వల్ల పోటీ ప్రపంచంలో ఒక్కొక్కసారి మీరు కాస్త వెనకడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త వెనకడుగు వేసే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి.
గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ సింహరాశి వారికి ఈరోజు లాభములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తుంది. అనుకోకుండా ఒక శుభవార్త కానీ, ఒక సహాయాన్ని కానీ, లేకపోతే ఒక లాభాన్ని కానీ అందుకుంటారు. సప్తములో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరగడం, ఆ రకంగా మనసుకు నచ్చే విధంగా కాలం గడిపే పరిస్థితి ఈరోజు ఉంటుంది. లాభంలో రవి సంచారం వల్ల రాజకీయపరమైనటువంటి ఒక వ్యక్తి మీకు సహాయం చేస్తాడు. ఆ సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. అష్టమ భావంలో శని సంచారం ఉంది. పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వాములతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, లేకపోతే మీకు ఆత్మీయంగా కనబడేటువంటి కొందరు వ్యక్తులతో మనస్పర్ధలకు అవకాశం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. పరమేశ్వరుని దర్శనం చేసుకోండి. బిల్వాష్టకం చదువుకోండి. నేరేడు పళ్ళను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఈ కన్యారాశి వారికి ఈరోజు లాభములో బుధ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అంకిత భావంతో పనిచేసి మంచి అభివృద్ధిని సాధిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశమములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. తండ్రి గారి సహకారం ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టమ భావంలో చంద్రుడు సంచరించడం వల్ల అతి సునాయాసంగా పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో అవకాశాలను, లాభాలను అందిపుచ్చుకుంటారు. వ్యయములో కేతు సంచారం వల్ల ఎంత అభివృద్ధిని సాధించినా, ఎంత ఆదాయాన్ని సమకూర్చుకున్నా ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణపతి దర్శనం చేసుకోండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ తులారాశి వారికి ఈరోజు లాభములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే చాలా విజయాలను సాధించుకుంటారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల ఆర్థిక అభివృద్ధి బాగుంది. వ్యాపార అభివృద్ధి బాగుంది. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక శుభ కార్యక్రమాన్ని నిర్వర్తించి మంచి లాభాలను, పేరు ప్రఖ్యాతులను తీసుకుంటారు. షష్టమ భావంలో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో మంచి విజయాలను సాధిస్తారు. కుటుంబపరంగా సంతోష కార్యక్రమాలను, విందు వినోదాల్లో పాల్గొనే కార్యక్రమాలని ఈరోజు మీరు నిర్వహిస్తారు. పంచమలో రాహు సంచారం వల్ల దుబారా ఆలోచనలు, దురాశతో కూడినటువంటి కొన్ని అత్యాశ కార్యక్రమాల వల్ల మీరు ఒక రకమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు దశమ భావంలో కేతు సంచారం ఉంది. నిరాడంబరంగానే మంచి విజయాలను సాధిస్తారు. ఎటువంటి హంగామా, ఆడంబరాలు లేకుండా మంచి అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల నుంచి అభినందనలు కూడా అందుకుంటారు. దశమ భావంలో కుజ సంచారం వల్ల ఒక్క విషయంలో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎక్కువ శ్రమపడి విజయాన్ని సాధించుకోగలుగుతారు. తృతీయ భావంలో చంద్ర సంచారం వల్ల మంచివారి సహకారం మీ మనసుకు నచ్చే విధంగా సంతోషాన్ని కలుగజేస్తుంది. అష్టమ భావంలో రవి సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు కానీ, అధిక శ్రమ కానీ, లేకపోతే అధికారులతో మనస్పర్ధలకు కానీ అవకాశం కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్యారాధన చేయండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమ పిండి పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ ధనుసు రాశి వారికి ఈరోజు అష్టమములో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సప్తమ భావంలో గురు సంచారం వల్ల ఇంటా బయట చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విద్యా సంబంధమైనటువంటి విజయాల్లో మంచి ఫలితాలను సాధించుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయ భావంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చేటువంటి ఒక సంఘటన మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. అనుకోకుండా ఒక శుభవార్తను కూడా అందుకుంటారు. చతుర్థ భావంలో శని సంచారం ఉంది. మీ మాటల వల్ల సమస్యలు, కుటుంబంలో అశాంతి, ఆకస్మికమైనటువంటి అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేసుకోండి. నేరేడు పళ్ళను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది.
ఈ మకర రాశి వారికి ఈరోజు సప్తమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. షష్టమ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో ఒక మంచి అభివృద్ధిని కానీ, నూతన ఉద్యోగాన్ని కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, మంత్రి పదవులు కానీ పొందేటువంటి సూచన కనిపిస్తుంది. తృతీయ భావంలో శని సంచారం వల్ల జన సహకారం బాగుంది. ఇంటా బయట చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా అధిక లాభాలు అందుకుంటారు. అష్టమ భావంలో కేతు సంచారం వల్ల కొన్ని విషయాలు మీరు పూర్తి చేయలేకపోతారు. ఆటంకాలు ఎదురవుతాయి. ఒక రకమైనటువంటి నిరాశ, అశాంతి మిమ్మల్ని ఆవరించేటువంటి పరిస్థితి ఒక విషయంలో జరుగుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. గణపతి స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలువలను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కుంభరాశి వారికి ఈరోజు షష్టమ భావంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆకస్మికంగా ఆదాయాన్ని కానీ, అవకాశాన్ని కానీ చేజిక్కించుకుంటారు. పంచమ భావంలో గురు సంచారం వల్ల సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. మీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా సజావుగా ముందుకు సాగుతాయి. కుటుంబంలో నూతన కార్యక్రమాలు ప్రారంభించి సంతోషిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, లాభాలను అందుకుంటారు. చతుర్థ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు, విందు వినోదాల్లో పాల్గొనడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. సప్తమ భావంలో కుజ సంచారం ఉంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. లేకపోతే జనాలతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. కొంతమంది జనాల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. భూవాహన సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, దర్శించుకోండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మీనరాశి వారికి ఈరోజు షష్టమ భావంలో కేతు సంచారం ఉంది. రుణ రోగ విముక్తిని మీరు పొందగలుగుతారు. అనగా కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. షష్టమ భావంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. భూవాహన సమస్యలని పరిష్కరించుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలను కూడా పరిష్కరించుకుంటారు. తృతీయ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో చంద్ర సంచారం ఉంది. ఒక్క విషయంలో అశాంతి, నిరాశ, తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరము కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితాష్టకం చదువుకోండి. లేకపోతే లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.